తన పేరు సుస్మిత. పిచ్చుకలపాలెం వినుకొండ నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం కాకముందే పీసీఓడి ప్రాబ్లం ఉంది. వివాహం అయిన తర్వాత కూడా తనకి 2 అబార్షన్స్ అయిపోయినాయి. అబార్షన్స్ అయిన తర్వాత వారి ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే విని తను కూడా ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. ఇలా 7 నెలలు వస్తామని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది. కానీ మొదటిసారి వచ్చినప్పుడే దేవుడు తనని దర్శించాడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చాడు మొదట. కానీ తర్వాత బాబుకి మోషన్ వెళ్ళే పేగు దగ్గర చిన్న సమస్య ఉండడంతో ఆపరేషన్స్ 2 జరిగినాయి. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే ఆ బిడ్డకి రాసినప్పుడు దేవుడు పూర్తయిన స్వస్థతన ఆరోగ్యం ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుని సన్నిధిలో బాబుని తీసుకొని వచ్చి వారు సాక్ష్యం చెప్పుకుంటామని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని, తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబార్షన్స్ అయిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా తను గర్భఫలం పొందుకుంది. కుమారుడికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.